ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 802.74 పాయింట్ల నష్టంతో 74,435.25 వద్ద, అలాగే నిఫ్టీ 242.45 పాయింట్ల నష్టంతో 23,401.05 వద్ద కొనసాగుతున్నాయి. ఇక రీజెన్సీ సిరామిక్స్ లిమిటెడ్, గ్లాండ్ ఫార్మా లిమిటెడ్, బిఎన్ ఆగ్రోకెమ్ లిమిటెడ్, సుప్రీం హోల్డింగ్స్ అండ్ హాస్పిటాలిటీ లిమిటెడ్, ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. హింద్ రెక్టిఫైయర్స్ లిమిటెడ్, అలాగే క్యూబెక్స్ ట్యూమింగ్స్ లిమిటెడ్, బైడ్ ఫిన్సర్వ్ లిమిటెడ్, ఐసిఐసిఐ, అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఏదర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి. గోల్డ్, సిల్వర్ ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. మరోవైపు ఇరాన్పై అమెరికా మళ్లీ యుద్ధం చేస్తుందని ఊహాగానాలతో స్టాక్ మార్కెట్లపై ప్రభావం ఉంటుందని ఆర్థిక నిపుణులు సూచించారు. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి. మనం స్టాక్ మార్కెట్ లో జరుగుతున్న ఈ మార్పుల్ని చూస్తున్నాం. సెన్సెక్స్ అలాగే నిఫ్టీ కూడా భారీగా నష్టాల్లో కొనసాగడం కూడా చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు? మళ్ళీ యుద్ధ ప్రభావం ఉండే అవకాశం ఉందా? ఓకే, అదే విషయం. ఇప్పుడు నిఫ్టీ అయితే 300 పాయింట్లు మైనస్ లో ఉంది. బిఎస్సి సెన్సెక్స్ 800 పాయింట్లు మైనస్ లో ఉంది. నిఫ్టీ 500 354. ఇలా అన్ని సెక్టార్లు, ఒక్క ఐటీ సెక్టార్ మాత్రం కొంచెం పాజిటివ్ లో ఉంది, 97 పాయింట్లు ప్లస్ లో ఉంది. మిగిలిన కూడా మైనస్ లోనే ఉన్నది. ఇప్పుడు సుమారు మళ్ళీ 5.5 లక్షల కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గిపోవడం జరిగింది. అయితే ఈ బ్రెంట్ ఆయిల్ ముడి చమురు ధర మళ్ళీ పెరగడం జరిగింది. $111 పెరిగింది ఇప్పుడు. దాంతో మళ్ళీ మన మార్కెట్లు ఫాలో అవడం జరిగింది, వరల్డ్ మార్కెట్లు ఫాలో అవడం జరిగింది. ఇరాన్ మీకు మళ్ళీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎవరు? ట్రంప్ ఏమంటుండు? త్వరపడండి, లేకపోతే మీరు ఇరాన్ మిగలదు అన్నట్టుగా హెచ్చరించడం జరిగింది. అయితే ఇప్పటికైనా ఏం లేదు, ఇరాన్ త్వరగా తమతో డీల్ కుదుర్చుకోవాలని ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దాంతో ఒక్కసారిగా మార్కెట్లు మళ్ళీ ఫాలో అవడం జరిగింది. ఒకవేళ మీరు గనక హెచ్చరికల్ని అంటే ఈజీగా తీసుకుంటే, త్వరపడకపోతే చివరికి మీరేం మిగలదు అన్నట్టు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దాంతో మళ్ళీ ఇరాన్ మీద ఒక 5 కండిషన్లతోటి చేయటం జరిగింది. ఆ 5 కండిషన్లు కూడా మళ్ళీ వీళ్ళు కూడా తిప్పికొట్టడం జరిగింది. వీళ్ళు ఒక 5 కండిషన్లు ఇవ్వడం జరిగింది. అవన్నీ అయ్యాయి కావని చెప్పేసి మార్కెట్లు అంటే వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు అవి అయ్యాయి, చర్చలకు అయ్యాయి కావు అని. దీంతో మళ్ళీ వార్నింగులతోటే జరుగుతూ ఉంది. యుద్ధం అయితే లేదు కానీ ముడి చమురు మాత్రం బాగా పెరగడం జరిగింది. దీంతో మన మార్కెట్లు ఫాలో అవడం జరిగింది. అంటే సంధి దిశగా ఏదైతే పాకిస్తాన్ లో అప్పుడు చర్చలకు వచ్చిర్రో, దాని తర్వాత అంటే వీళ్ళు ఇప్పుడు ఇరాన్ దగ్గర ఏవైతే ఉన్నాయో 400 కిలోగ్రాములు శుద్ధి చేసిన యురేనియము వాళ్ళకి అప్పగించాలి, ఒక కండిషన్. తర్వాత ఇంకోటి ఏంటి, వాళ్ళ దగ్గర అణు రియాక్టర్ ఉంది, ఒకటే పని చేయాలి, మిగిలిన చేయొద్దు అనేది ఒకటి. మళ్ళీ యుద్ధం పరిహారం వీళ్ళు అడిగినరు, అది ఇచ్చేది లేదని వాళ్ళు, అది మూడోది. ఇక తర్వాత విదేశాల్లో ఇరాన్ నిధులు ఉన్నాయి, అవి ఇవ్వాలి, రిలీజ్ చేయమని అడిగారు వాళ్ళు, అది ఇచ్చేది లేదని తేల్చి చెప్పడం జరిగింది. ఇవన్నీ వీటితోటి ఒక్కసారిగా మళ్ళీ యుద్ధ వాతావరణం అక్కడ ఏర్పడింది. అయితే చర్చలను మళ్ళీ ప్రారంభించడానికి మళ్ళీ ఇరాన్ వాళ్ళు కూడా కొన్ని షరతులు విధించడం జరిగింది. ఆ షరతులు ఏమేంటి అంటే, లెబనాన్ సహా గల్ఫ్ లో అన్ని చోట్ల దాడులు ఆపి, రెండోది హర్మూజ్ ఏదైతే జలసంధి ఉందో వాళ్ళ సార్వభౌమత్వం వీళ్ళకే ఉండాలి అని, అమెరికా వాళ్ళతో ఉండొద్దని, తర్వాత విదేశాల్లో ఉన్న వాళ్ళ ఆస్తులన్నీ కూడా ఆంక్షలు తొలగించి అవి ఇవ్వాలని, యుద్ధంలో జరిగిన నష్టపరిహారం మళ్ళీ ఇవ్వాలని, వీటన్నిటితోటి ఇరాన్ వాళ్ళు పట్టుబట్టడం ఇవన్నీ జరిగాయి కావని మళ్ళీ మార్కెట్లు ఫాలో అవడం జరిగింది. అయితే ఇప్పుడు ఇరాన్ లో అస్థిరతను అంటే యుఎస్, ఇజ్రాయెల్ ప్రయత్నిస్తున్నారని అస్థిరతను సృష్టించేందుకు అయితే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్మియాన్ ఆరోపించడం జరిగింది. దీంతో అస్థిరతను ప్రేరేపిస్తున్నారని వాళ్ళు అనడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు ఎవరు కూడా అంటే పొరుగు దేశాలు కానీ ఇవన్నీ కూడా ఏవి అంటే పాకిస్తాన్ అనుకోండి, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్లు ఇవన్నీ కూడా వాళ్ళు అంగీకరించకపోవడంతో కొంచెం ఓకే. కానీ మరి ఏం జరుగుద్ది అనేది మళ్ళీ చూడాలి మనం. ఇప్పుడు మళ్ళీ మన మార్కెట్లో ఏం జరిగింది అంటే సింపుల్ గా ఒక 5 రీజన్లు ఉన్నాయి.
ఈ 5 రీజన్లు ఏంటిది అంటే ఇప్పుడు మన మార్కెట్లు ఏవైతే ఉన్నాయో పడటానికి మెయిన్ గా ఇదే అన్నమాట. అంటే ఎప్పుడైతే ముడి చమురు పెరిగిందో దాంతో పాటు ఆటోమేటిక్ గా మళ్ళీ మార్కెట్లు పడిపోవటం ఒకటి కామన్. తర్వాత ఇరాన్ కి ట్రంప్ కొత్తగా హెచ్చరిక చేసింది కాబట్టి అది ఒక రీజన్. తర్వాత ఇది ఎప్పుడైతే ఇలా జరుగుతుందో బాండ్ దిగుబడులు పెరుగుతాయి అనమాట, అదొక రీజన్. తర్వాత రూపాయి ఆల్ టైమ్ లోకి పడిపోవటం, ఇండియా విక్స్ పెరగటం, దీంతో చమురు ధర పెరగటం, ప్రపంచ మార్కెట్లు డౌన్ ఫాల్ అవటం, వీటన్నిటితోటి ఎఫ్ఐఐలు కొనుగోలుదారులు అయినరు మొన్న శుక్రవారం నాడు. కానీ చిన్న క్వాంటిటీనే. మళ్ళీ ఇవాళ ఏం చేస్తారో తెలియదు. వాళ్ళు ఎఫ్ఐఎల్ కనుక బయింగ్ వస్తే మన మార్కెట్లు కొంచెం రికవరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ బిఎస్సి సెన్సెక్స్ ఏదైతే ఉందో ఇప్పుడు 907 పాయింట్లు మైనస్ లో ఉంది, 4 మాత్రమే ప్లస్ లో ఉన్నాయి, మిగిలిన 26 మైనస్ లోనే ఉన్నాయి. ఇకపోతే ఎన్ఎస్సి లో వచ్చేటప్పటికి 5 ప్లస్ లో ఉన్నాయి, 46 మైనస్ లో ఉన్నాయి. ఇది ఇలానే కొనసాగితే మార్కెట్లు ఇంకా ఫాలో అవుతుంది. కానీ ఇదైతే బోర్డు మీటింగ్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఈ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి అబ్జర్వ్ చేయాలి. ఏది యాన్యువల్ రిజల్ట్స్, ఈ యాన్యువల్ రిజల్ట్స్ ఏవైతే వస్తున్నాయో అవి సుమారుగా ఇంకా 5,000 కంపెనీలకు కానీ ఓన్లీ 1,300 వచ్చినాయి. అంటే సుమారుగా 3,700, 3,600 పైన కంపెనీలు ఇంకా రావాలి. అసలు మొన్న 15వ తారీఖు వరకు రావాలి. ఇక మళ్ళీ వాళ్ళకి డేట్ ఉంటుంది ఎక్స్టెన్షన్, అంటే లేట్ ఫీ తోటి, లేకపోతే రిజల్ట్స్ అనౌన్స్ చేయడానికి. రిజల్ట్స్ బాగలేకపోతే లేట్ గా అనౌన్స్ చేస్తాయి, రిజల్ట్స్ బాగున్నాయని ముందే అనౌన్స్ చేయడం జరుగుతుంది. అయితే 15వ తారీఖు దాకా కూడా అనౌన్స్ చేయాలి, అసలు చేయలేదు. ఇప్పుడు మళ్ళీ 30వ తారీఖు దాకా అనౌన్స్ చేయాలి. 30వ తారీఖు లోపు అంటే వాళ్ళ 18వ తారీఖు 1,300 అంటే 5,000లో 1,300 పోతే ఇంకా 3,700 కంపెనీలు రావాలి ఆ రిజల్ట్స్ అన్ని. అయితే ఆల్రెడీ 1,300 కంపెనీలు రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి అందులో వాల్యూ ఉన్న స్టాక్స్ కనుక ఇప్పుడు మార్కెట్ పెరిగి రిజల్ట్స్ బాగున్నా కానీ మార్కెట్ పడుతుంది కాబట్టి కొనుక్కోవడానికి అదొక ఆపర్చునిటీ. ఇకపోతే గోల్డ్ విషయంలో వచ్చేటప్పటికి గోల్డ్ పెద్ద న్యూసే ఉంది. ఇక డిజిటల్లో కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు, అంతే తప్ప మోడీ గారు కొనుక్కోవద్దన్నది ఏంటిది అంటే ఫిజికల్ గోల్డ్ ని కొనొద్దనేది. కాబట్టి ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏం చేయాలి అనేది, గోల్డ్ కొనాలా వద్దా అనే దాని మీద ఇంకొక ఎపిసోడ్, దానికి చాలా టైం తీసుకుంటది. కొనాలంటే ఏం చేయాలి, కొనకుండా ఉండాలంటే ఏం చేయాలి, కొనకుండా ఉండలేని వాళ్ళు ఎలా చేయాలి, కొనుక్కుంటే ఏం చేయాలి, కొనుక్కుంటే ఎందులో చేయాలి, ఎలా చేయాలి, అవన్నీ మళ్ళీ ఒకటి అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ షేర్ మార్కెట్ కి వచ్చేటప్పటికి రిటైలర్ల కథ ఏంటి? ఓకే రిటైలర్లు అయితే మాత్రం ఆచితూచి వేయాలి. ఇప్పుడు కనుక కొనుక్కుంటే మాత్రం టైం పడుతుంది. ఎందుకు అంటే రిజల్ట్స్ అయితే వస్తూనే ఉన్నాయి, ఇంకా చాలా కంపెనీలు రావాలి. 1,300 కంపెనీలు వచ్చినాయి, ఇంకా 3,700 కంపెనీల వరకు సుమారు రావాల్సి ఉన్నాయి. అవన్నీ వచ్చేంత వరకు ఈ వచ్చిన వాటిల్లో వాల్యూ ఉన్న స్టాక్స్ కొనుక్కొని పెట్టుకుంటే మాత్రం కొన్నాళ్ళు టైం పడుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు మార్కెట్లు పడుతున్నాయి, వాల్యూ ఉన్న స్టాక్స్ కూడా పడతాయి. అంటే వాల్యూ ఉందని మనం గుర్తుపెట్టుకొని మనం ఇప్పుడు కనుక కొనుక్కుంటే మళ్ళీ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయినప్పుడు అవి పెరిగే అవకాశాలు ఉంటాయి. రిటైలర్లు అంటే చిన్న ఇన్వెస్టర్లు మాత్రం వెయిట్ చేయగలిగితే మాత్రం మంచి రిటర్న్స్ వస్తాయి. ఇక గోల్డ్ కొనాలన్నా వద్దా, లేకపోతే కొంటే ఎప్పుడు కొనాలి, ఎంత కొనాలి, ఎట్లా కొనాలి, ఒకవేళ కొంటే డిజిటల్లో కొనుక్కోవాలన్నమాట. దాని గురించి మళ్ళీ మనం ఒక సెపరేట్ ఎపిసోడే పడుతుంది. అది చాలా మ్యాటర్ ఉంది గోల్డ్ గురించి. దానిపైన మోడీ గారు ఏదైతే అనౌన్స్మెంట్ జరిగిందో, ఒక సూచన ఇవ్వటం జరిగిందో, దాంతో మరి అది ఎలా చేయాలి అంటే నగలు కొనేవారు ఎలా ఆలోచించాలి, ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎలా ఆలోచించాలి, పోర్ట్ఫోలియో ఎలా చూసుకోవాలి, బంగారం ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అవన్నీ మళ్ళీ మనం ఇంకొక వీడియోలో చెప్తాము. ఇప్పుడైతే మార్కెట్స్ మాత్రం ఫాలో అవుతున్నాయి కాబట్టి మనం ఈ బిఎస్సి సెన్సెక్స్ అనుకోండి, నిఫ్టీ అనుకోండి, ఇవాళైతే మార్కెట్ లో ఇలానే ఉండే అవకాశాలే కనపడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు నిన్న మొన్న సెలవు, మనకి ఉదయానికి న్యూస్ వస్తుంది అన్నట్టు. అంటే ఏంటిది, అమెరికాలో ఏం జరిగినా ఇరాన్ వాళ్ళు, ఇప్పుడు అమెరికా వాళ్ళు ఒక న్యూస్ చెప్తారు, దాంతో ఇరాన్ వాళ్ళు మళ్ళీ తిప్పి కొడతారు. ఆ న్యూస్ తోటి పొద్దున తెలుస్తుంది మనకి. అంటే అమెరికాలో నైట్ టైం కాబట్టి అమెరికాలో డే టైంలో ఏదైతే డెసిషన్ తీసుకుంటారో అది మనకి తెల్లారిపోతున్న మన మార్కెట్ల మీద ఎఫెక్ట్ పడుతుంటది అనమాట. జనరల్ గా జరిగేది ఇదే. ఇప్పుడు 900 పాయింట్లు మైనస్ లోకి వెళ్ళిపోయింది. 900 అంటే 9 54, 5.5 లక్షల మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గిపోయింది. ఇవాళ మార్కెట్లు అయితే మైనస్ లోనే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ సోమవారం పెద్దగా ఏముండదు, అంటే మైనస్ లోనే. మళ్ళీ రేపు మంగళవారం వచ్చేటప్పటికి వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది నిఫ్టీ, కాబట్టి మనం చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు.